समर्पयामि गोविंदा गोविंदा जय श्री राम गोविंदा 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 जय श्री राम जगन्नाथ की जय सीता देवी की जय लक्ष्मण स्वामी की जय सुभद्रा समेत प्रसन्नांजलि रोजनो అనింది వేదం. మానవుడికి భోగము మోక్షము రెండూ కావాలి. భోగము మోక్షము కావాలంటే భోగం అనేది మనం చేసే సేవ సహాయం వల్ల దానం ధర్మం వల్ల చెయ్యాలి, చూడాలి, వినాలి అనింది వేదం. మిథునాపురి రాజ్యాన్ని జనక మహారాజు పరిపాలన చేస్తూ ఉన్నారు. మహారాజు గారికి ఇష్టయాగం చేద్దామని సంకల్పించారు. సంకల్పించి 64 దేశాలు యజ్ఞం కోసమని దున్నే సమయంలో వాళ్ళ ఆచారం ఏమిటి అంటే ఎవరికైతే సంతానం కావాలి అని యజ్ఞపు ఆ మిథునాపురి రాజ్యం అంతా కూడా ఒక వెలుగు వచ్చేసింది. ఏముందయ్యా బిడ్డలో? పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళయతాక్షి. ఒక బంగారపు తీగలాగా ఒక పాప ఉందట. ఆ పాపను చూసి మహానందపడ్డారు. జనక మహారాజు గురువు గారు ఎవరు? శతానందుల వారు. ఆయన గురువు వద్ద అడిగారు, అయ్యా ఈ పాపకి ఏం పేరు పెడదాం, భూగర్భంలో దొరికింది కదా అన్నారు. సీత అనే నామకరణ చేయమన్నారు. సీత అనే నామకరణ చేశారు. అన్ని విద్యల్లో అన్ని ఆటల్లో చాలా విశేషంగా ఉంది సీత అమ్మవారు. ఆదేవి పూల బంతి తీసి ఆడుకుంటూ ఉంది. మహారాజు గారి సంస్థానంలో వాళ్ళు 16 మంది మహారాజులు పరంపర వేదంలో చెప్పారు. 16 ओम केशवाय स्वाहा, ओम नारायणाय स्वाहा, ओम माधवाय स्वाहा. ఆ పక్కన వదిలేయండి. గోవిందాయ నమః. ఇలా పట్టుకోండి. కూర్చోరా. మీ కేసుగా కళ్యాణాన్ని చేసుకుంటున్నాం అందరూ.
త్రివిక్రమాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః. అమ్మ మీరునండి ఈ మూడు వేలు పాపనాశనం ప్రాణాయామ ఇదం ప్రోక్తభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య వాసరస్తు శుభవాసర భార్గవాసర యుక్తాయాం శుభ నక్షత్ర శుభయోగ శుభకరణి నామధేయవత్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం. అమ్మా నాన్న కృష్ణం రాజునామధేయస్య ధర్మపత్ని నాగమణి నామధేయవత్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం. అభిరామరాజునామధేయస్య సూర్యవర్ధన రాజునామధేయస్య అర్జున్ రామరాజునామధేయస్య దక్షిణాయాం దిశమాధాః ఉదయేత్యాం దిశగుహాః ఉదయేత్యాం దిశ్యామః ఊర్ధ్వాయాం దిశయజ్ఞస్తం వత్సరః యజ్ఞపజన్మాద్యఘంటాం. లోక కళ్యాణార్థం అనండి సీతారామ కళ్యాణ మహోత్సవం కరిష్యమాణః సీతారామచంద్ర స్వామి ఆవాహనం కరిష్యే. నమస్కారం మేళం కళ్యాణం చేసుకునే ముందు ఆయన సంకల్పం చేశారు. ఆచంద్రార్కం అనేక వైశేషిక సుఖానుభవ సకల సౌభాగ్య పరంపర అభివృద్ధి ద్వారా ధర్మ ప్రజా సంపత్త్యర్థం శ్రియముద్వహే. అచ్యుతాయ నమః ఓం అనంతాయ నమః ఓం
గోవిందాయ నమః అచ్యుతానంద గోవిందాయ నమః లోక ధారణం కరిష్యే తుమ్ము దాకండి. రాములు వారు యజ్ఞోపవీతాన్ని ధరించారు. జనక మహారాజు గారు తన మామగారు యజ్ఞోపవీతాన్ని స్పర్శ చేస్తే सीताराम कल्याण महोत्सवे कन्यादान समये महासंकल्प पठनम करिष्ये। जनक महाराज गारू तम कुमार अट्టు పోవాలి సార్ పోసి ఇట్లా నువ్వు ఇట్లా సార్ ప్లీజ్ సార్ పెట్టండి అలా కొద్దిగా పెట్టండి తీసుకోండి చేయబట్టండి లైన్ లేదు సార్ మీరు
ఆమె ధరించింది ఆ తల్లి మధుపత్రాలు ఇచ్చింది కదా. అంత శరీరంలోనే ఉండట. ఆ ముహూర్తం చేయగానే మేళం చేయండి. ఆవాహయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. ఇదిగోండి నక్షత్రం ఏంటి అలాగే పాలు అవ్వాలు మాంగళ్య దేవతాభ్యో నమః నమః. ఓం నిగర్భయోగిన్యై నమః. ఓం రహస్యయోగిన్యై నమః. ఓం వాణిన్యై నమః. ఓం శాభిన్యై నమః. ఓం వాజిన్యై నమః. ఓం మహామహారాజ్యై నమః. ఓం మహామహాశక్త్యై నమః. ఓం మహామహారుద్రాయ నమః. ఓం మహామహానందాయ నమః. మాంగళ్య దేవతాభ్యో నమః.
పక్షులు ఇటువంటివన్నీ కూడా ఆనందంగా జీవించాలి అని అంటూ పోతుంది ఆమె. మేడం అందరూ చూపించండి. పశవో మే కామః యజ్ఞో మే కామః శ్రేయో మే కామః. మన ప్రకాశం జిల్లా అందరి తరఫున సీతారాముల వారికి మన ఎంపీ గారు తొందరలు పోస్తూ ఉన్నారు. మేళం చేయనా? ప్రజాపతి ప్రజామృతః పశవో మే కామః శ్రేయో మే కామః యజ్ఞో మే కామః. సమస్త ప్రజలు కూడా ఈ ప్రకాశం జిల్లాలో మన ఎమ్మెల్యే గారు అందరూ ఆనందభరితులై ఉండాలి అని చెప్పి సీతారాముల వారి కళ్యాణం రోజున, ఎందుకంటే రాముల వారు అనే శూరత యుద్ధ రంగంలో ఆయనే ముందుండేవాడు, అందరికంటే నేనున్నాను అని చెప్పి. మిత్రవు అవంచగత, మిత్రుల్ని బాగా ప్రేమించేవాడు రామచంద్ర ప్రభు. అలానే మన ఎమ్మెల్యే గారు కూడా రణంలో శూరత, మిత్రవు అవంచగత, దానే సముద్యాహత, దానం ఇవ్వాలన్నా ఎవరికైనా ఇప్పియాలన్నా ఈ పని చెయ్యాలన్నా మన జిల్లాలో ప్రప్రభంగా ముందు ఉంటారు. కాబట్టి మన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే గారు సీతారాముల వారికి మీ అందరి తరఫున తలంబరాలు పోస్తూ ఉన్నారు. నవ్వుతూ బాగా ఆనందంగా ఆయన చేయాల్సిన పని చేస్తూ ఉంటారు. చక్కగా ఆయన స్వామి వారి అందరి తరపు తలంబరాలు పోస్తూ ఉన్నారు. పశవో మేళం పశవో ఇవన్నీ అడ్డండి నాయన. అబ్బాయి బాబు ఇవన్నీ అడ్డండి, మొత్తం అడ్డుపెట్టు బాబు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా సహోద్యోగులకి, వారి కుటుంబ సభ్యులకి, అట్లాగే బయట నుంచి వచ్చినటువంటి మిగతా భక్తజనానికి, అలాగే ఈరోజు పిలువించిన వెంటనే విచ్చేసినటువంటి మన గౌరవ ఎంపీ గారు శ్రీ మామిడి శ్రీనివాస్ రెడ్డి సార్కి, అట్లాగే మన గౌరవ శాసనసభ్యులు
మన ఒంగోలు శాసనసభ్యులు రామచర్ల జనార్దన్ సార్కి, అట్లాగే మన ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ సార్కి, అట్లాగే వచ్చినటువంటి మిగతా అందరికీ కూడా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ కళ్యాణం ఎంత విశిష్టమైందో, ఈ కళ్యాణం వల్ల కలిగేటటువంటి లోక కళ్యాణం మన కుటుంబాల్లో కూడా కలగాలని చెప్పి మన అందరికీ కూడా మంచి సంతోషం, అట్లాగే మన కుటుంబంలో అందరికీ కూడా శుభప్రదంగా శుభదాయకంగా అన్ని పంచినవన్నీ కూడా మంచిగా జరగాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఇంత అద్భుతంగా పూజ చేసినటువంటి మన పంతులు గారికి, అట్లాగే ఈ విధంగా ఇంత మంచి ఏర్పాటు చేసినటువంటి నా ఏఆర్డిఎస్పి కావచ్చు, మన మిగతా అధికారులందరికీ కూడా మరొకసారి నా శుభాభినందనలు, నా అభివాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మరొకసారి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి పండుగ సందర్భంగా మనం ఇక్కడంతా పోలీస్ క్వార్టర్స్లో ఆనవాయితీ ప్రకారం ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనడం అనేది మాగుంట కుటుంబం ఒక అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ సమావేశానంటే కళ్యాణోత్సవానికి విచ్చేసిన సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఎస్పీ గారు, వారి ధర్మపత్ని గారు చాలా చక్కగా ఈ కళ్యాణాన్ని నిర్వహించి ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, వారి సతీమణి, వారి అమ్మాయి, అదేవిధంగా సంతనూతలపాటి శాసనసభ్యులు సోదరులు శ్రీ విజయ్ కుమార్ గారు, ఇక ఇతర నాయకులందరూ కూడా విచ్చేయటం అనేది సంతోషంగా భావిస్తూ, ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే సీతారాముల కళ్యాణం అంటే మన బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారు జరిపిస్తేనే అది కళ్యాణం అనేది చూస్తున్నాం. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అక్కడ జరుగుతుంటది. అంటే అది ఒక అద్భుతం, అది భూలోకంలో ఒక అద్భుతం. మనకి ఇక్కడ పోలీస్ క్వార్టర్స్ లో ఎప్పుడు కూడా మన బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి ఎస్పీ గారు ఉన్నప్పుడు వారి ధర్మపతి, వారి కుటుంబ సభ్యులందరితో కూడా ఇక్కడ జరిపించడం అనేది చాలా ప్రత్యేకత. అందులో భాగంగా నా వరకు నేను ప్రత్యేకంగా మాగుంట కుటుంబం నుంచి 1996వ సంవత్సరంలో పోలీస్ కళ్యాణ మండపం అనేది ప్రారంభించారు. అప్పటి నుంచి తర్వాత 26వ సంవత్సరం తర్వాత అప్పుడు ప్రారంభం అయిన తర్వాత నుంచి 26వ సంవత్సరం అంటే అప్పుడు ఒక ముందు 2 సంవత్సరాలు వేరే ఇతరులు చేయడం జరిగింది. తర్వాత నుంచి మన బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారు దాదాపు 26 సంవత్సరాలుగా, వారితో పాటు నేను కూడా వచ్చేదానికి ఆ సీతారాముల ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఉండేది. అయినా అప్పుడప్పుడు బ్రేక్ పడేది, ఎలక్షన్ టైం 5 సంవత్సరాలకు ఒకసారి. అప్పుడు కిందనే కూర్చోబెట్టేవారు సోమవారం ఎప్పుడు కూడా. అంటే ఎలక్షన్ లో కోడ్ ఉంది కాబట్టి ఎస్పీ గారు, వారి ధర్మపతి ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరిని కూడా మేము క్యాండిడేట్స్ రానిచ్చేవారు కాదు, ఆ నియమం పాటించేది. అదృష్టం కొద్ది మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి పోయిన సంవత్సరం ఈ సంవత్సరానికి మాకు అటువంటి అదృష్టం కల్పించిన దక్షిణామూర్తి స్వామి గారికి, పూర్తిగా ఎస్పీ గారి మిత్ర బృందం అందరూ కూడా చాలా చక్కగా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏ విధంగా దీనిని ఆర్గనైజ్ చేస్తారో అదేవిధంగా చేయటం అనేది మాకెప్పుడు పోలీస్ క్వార్టర్స్ అంటేనే ఆనందకరమైన విషయం. ఎప్పుడు కూడా అంటే చాలా ఉత్సాహంగా ఉంటారు ఎప్పుడు ఎన్నికల సమయం అప్పుడు కూడా. మేము అందుకనే మన ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారు వచ్చిన తర్వాత, జాయిన్ అయిన తర్వాత చెప్తున్నాను సార్, ఆ పోలీస్ క్వార్టర్స్ అనేది చాలా శిథిలం అయిపోయి ఉన్నాయి టీచర్స్. దానిని ఏదో విధంగా దాన్ని మరలా నిర్మాణం చేసుకునే దానికి ఒక పథకాన్ని కూడా ఆలోచించమని. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పోలీస్ స్టాఫ్ అందరూ ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయి వారు అక్కడక్కడ నివసించడం అనేది చూసేది. అయినా ఈ కళ్యాణం అంటే మాత్రం వాళ్ళందరూ ఇరువాళ్ళ రావటం అనేది చాలా సంతోషంగా భావిస్తూ మరొకసారి మీ అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికి కూడా మా గుంట కుటుంబం తరఫున నేను ప్రత్యేకంగా మీకు తెలుపుకుంటున్నాను. గోవింద గోవింద జై శ్రీరామ్. సంతోషం. ముందుగా శ్రీరామనవమి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం మేము కూడా ఇక్కడికి మీ అందరిలో ఒకరిగా మేమందరం కూడా పాల్పంచుకుంటూ ఉంటాం. ఎంపీ గారు కానీ, మేము కానీ, మన విజయ్ కానీ అందరం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా
అదే ఇందాక చెప్తున్నారు దక్షిణామూర్తి గారు 25 సంవత్సరాలు అయిపోయి 26వ సంవత్సరం ఆయన చేతుల మీదుగా ఈ కళ్యాణోత్సవం జరగడం చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా 8 నుంచి 10,000 మంది ఎప్పుడు కూడా శ్రీనివాస కళ్యాణం అంటే అందరూ కూడా ఇక్కడ భోజనం చేయటం, ఈ చుట్టుపక్కల పోలీసులతో పాటు పక్కన ఉండే కాలనీల్లో ఉండే వాళ్ళు కూడా ఈ కళ్యాణంలో కూర్చొని సంతోషంగా మన దక్షిణామూర్తి గారు చేసే ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంచుకుంటాం. ఇంకా చాలా సంతోషం అని చెప్పి కూడా మరోసారి తెలియజేస్తూ, ప్రతిసారి కూడా మన ఎస్పీ గారు అప్పుడు ఎవరుంటారో వాళ్ళంతా దంపతులు కూడా కూర్చోవటం, ఈరోజు మన ఎస్పీ గారు వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా కూర్చొని ఈ కళ్యాణం చక్కగా జరిపించినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి గోత్రం అంట మన ఎస్పీ గారిది కూడా, కాబట్టి మన శ్రీరాములు వారి ఎంతటి గొప్ప మనిషి మన ఎస్పీ గారిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందరి కుటుంబాలు ఆనందంగా ఉండాలి అనేదే మా ఉద్దేశం కూడా. అందరూ కూడా ఆరోగ్యవంతంగా కుటుంబాలతోటి వాళ్ళు చేసే వృత్తుల్లో ముందుకెళ్లాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ మరోసారి మన ఎస్పీ గారి దంపతులిద్దరికీ మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ, మా గురువు గారు దక్షిణామూర్తి గారికి ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ కళ్యాణానికి ఎస్పీ గారు ఇన్వైట్ చేసినందుకు వాళ్ళ కూడా ధన్యవాదాలు. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు సంతోషం, సుఖం, ఐశ్వర్యం, ఆరోగ్యంతో ప్రతి ఒక్కరు దేవుడి దైవాలు ఉండాలని కోరుకుంటూ ఇక్కడ విశేష ప్రతి ఒక్కరికి నమస్కారం.